బెంగాల్లో ప్రస్తుత పరిస్థితికి కారణం బెంగాల్ ప్రజల మనస్తత్వమే చరిత్ర చెప్తూ నిజాలంటూ పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బెంగాల్ నుండి మనకి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి ప్రముఖులు కనబడతారు చరిత్రలో. 1207లో బక్తియార్ ఖిల్జీ బెంగాల్ని స్వాధీనం చేసుకున్నాడు. బెంగాల్ అంటే ఇప్పుడు బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, బంగ్లాదేశ్లో కలుపుకుని బెంగాల్ వ్యవహరించేవారు. అప్పట్లో బెంగాలీ అధికార భాషగా ఉండేది. బెంగాల్లో బెంగాలీలదే ఆధిపత్యం. వ్యవసాయం, వర్తక వాణిజ్యాలు బెంగాలీల దేశంలోనే ప్రథమస్థానంలో ఉండేవాడు. అప్పట్లో బెంగాలీలకు పోటీ ఉండేది కాదు. తుర్కుల తర్వాత మొఘలులు బెంగాల్ని పాలించారు. బెంగాల్ తురుష్కుల పాలనలోకి వెళ్లే నాటికి మరాఠాలు బలపడటం మొదలైంది. మహారాజా రఘుజీ భోసలే మహారాష్ట్ర రాజుగా నాగపూర్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. రఘుజీ భోసలే మరాఠా రాజ్య విస్తరణ కంటే విదేశీ రాజుల పాలనలో ఉన్న హిందూ రాజ్యాలకు విముక్తి కల్పించాలనే ధ్యేయంతో ఉండేవాడు. బెంగాల్ నవాబు కప్పం గడుతున్న కటక్ ఒరిస్సా రాజు నవాబ్ పాలన నుంచి బయటపడడానికి రఘుజీ భోసలేని సహాయం కోరాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రఘుజీ భోసలే వెంటనే బెంగాల్ మీదకి తన సైన్యాన్ని నడిపాడు 1742లో.